రంగంలో ఆయన ఒక బెంచ్ మార్క్. ఆయన తీసే సినిమాలు ఒక వాటర్ మార్క్. గద్దర్ పేరు మీద, గద్దర్ గారి పేరు మీద అవార్డులు పెట్టడాన్ని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఒక్క నిమిషం స్ట్రేట్ ఫార్వర్డ్. ఇప్పుడు హరిహర వీరమల్లి ఉన్నారు. అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి. ఇంకా మనం ఆ ప్రాబ్లమ్స్ లో అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock మీరు ఎందుకు పడ్డాయి? పబ్లిసిటీ బాగా చేశారు. పబ్లిసిటీతో సినిమా ఆడదండి. మీరు ఎంతనే చేయండి పబ్లిసిటీ. తమ్ముడు సినిమా టైటిల్ ఏమో పవన్ కళ్యాణ్ గారి టైటిల్. ఇదేమీ ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది చాలా ఓ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని ఎందులోనో ఎట్లా ఏ తమ్ముడు, మీ తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క. అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను. ఏ సర్టిఫికేట్ ఎందుకు తీసుకున్నారు? మీరు అంత చాలా గర్వంగా చెప్తున్నారు. ఏ సర్టిఫికేట్? అదే ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆడియన్స్ మారారు, ఆడియన్స్ కోరుకున్న సినిమా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు డిఆర్డి అని కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అని స్టార్ట్ చేశారు. మీరు ఈ డ్రీమ్స్ అని మీరు మొదటి నుంచి చేస్తున్న పనే కదా, కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇవ్వడం ఇంకా చేయాలి కదా. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ లో నాట్ ఓన్లీ డైరెక్టర్స్, 360 degrees ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. రెండో క్లాస్కి వెళ్తే 50 రూపాయలు. అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది సింగిల్ స్క్రీన్స్లోనే. కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్స్ కాపాడుకుంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ని టోటల్గా ఇండస్ట్రీ మిస్ అవుతుంది. ఐదోది మీడియా. మార్నింగ్ షో పడకంటే ముందే సినిమాని చంపేస్తున్నారు. వినండి సార్, యాడ్లు ఇస్తారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. ఇది చాలా పెద్ద, ఇవి వీళ్ళు మన గురించి బాగా రావాలి అని పిలిచి ముందు ఆహ్వానించి అగ్రతాంబూలాలు ఇచ్చి చేస్తున్నారు. వాళ్లే సినిమాని నడ్డి విరగొట్టి సినిమా ఇండస్ట్రీని రోడ్డు మీద నిలబెడుతున్నారు. మీకు ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేంజర్ అండి. వాళ్ళకి వేవ్ లెంత్ లేనప్పుడు మిస్ఫైర్ పడతారు. అసలు డైరెక్టర్తో నాకు సింక్ లేదు. రిపోర్టర్, జర్నలిస్ట్, రిపోర్టర్ కి జర్నలిస్ట్ కి చాలా తేడా ఉంది సార్.